హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఎడ్యుకేటర్స్. మనం పాలిటీలో రాజ్యాంగబద్ధ సంస్థలు, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. ప్రీవియస్ వీడియోలో మనం ఈ రాజ్యాంగబద్ధ సంస్థలలో భాగంగా కేంద్ర ఆర్థిక సంఘం, అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం అనే అంశాలు డిస్కస్ చేశాం. ఈ వీడియోలో మనం పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఏంటండి, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. మన భారత రాజ్యాంగంలో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గురించి ఆర్టికల్ 315 నుండి ఆర్టికల్ 323 వరకు ఉన్నాయి. సో ఇవి భారత రాజ్యాంగంలోని పార్ట్ 14 ఎంత అండి, పార్ట్ 14 లో ఉన్నాయి. సో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేవి రాజ్యాంగబద్ధ సంస్థలు. ఏంటండి, రాజ్యాంగబద్ధ సంస్థలు. భారతదేశంలో తొలిసారిగా మనకి లీ కమిషన్ సూచనలతో 1926 సంవత్సరంలో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయబడింది. ఏ కమిషన్ అండి, లీ కమిషన్ సూచనలతో ఏర్పాటు చేయబడింది. ఎన్నో సంవత్సరం, 1926 సంవత్సరంలో. సో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఏంటి, ఆర్టికల్ 315 నుండి ఆర్టికల్ 323 వరకు. ఎన్నో భాగంలో ఉన్నాయి ఇవి, పార్ట్ 14 లో ఉన్నాయి. ఇవి కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఏంటండి, కాన్స్టిట్యూషనల్ బాడీస్. మనం ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ లో భాగంగా మనం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి డిస్కస్ చేద్దాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, అదేవిధంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, ఒకవేళ జేపీఎస్సీ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పాటు చేస్తే ఇవన్నీ కూడా మనకి రాజ్యాంగబద్ధ సంస్థలే, కాన్స్టిట్యూషనల్ బాడీసే. ఓకేనా అండి? ఓకే, మనం ఆర్టికల్ 315 ప్రకారం యూపీఎస్సీ కానీ, అదేవిధంగా ఎస్పీఎస్సీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, అదేవిధంగా జేపీఎస్సీ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఏర్పాటు చేయవచ్చని ఆర్టికల్ 315 ప్రకారం తెలియజేస్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 316 ఏం తెలియజేస్తుందంటే మనకి ఈ సభ్యుల నియామకం అండ్ వాటి పదవీ కాలం గురించి తెలియజేస్తుంది. మనకు ఆర్టికల్ 316 సబ్ క్లాస్ 1 లో ఏముంటుందంటే, యూపీఎస్సీలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఒక చైర్మన్ అండ్ రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యలో సభ్యులు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ రాష్ట్రపతి పార్లమెంట్ మనం కన్ఫ్యూజ్ కావద్దు. రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యలో సభ్యులు ఉంటారు. ఎవరండి, యూపీఎస్సీలో ఒక చైర్మన్ అండ్ రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యలో సభ్యులు ఉంటారు. వీరి పదవీ కాలం వచ్చేసి 6 సంవత్సరాలు లేదా వారి గరిష్ట వయసు 65 సంవత్సరాలు వచ్చే వరకు వీరు పదవిలో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వీరు 63 ఇయర్స్ లో జాయిన్ అయ్యారనుకోండి. వీరు 63 ఇయర్స్ లో జాయిన్ అయితే వారికి ఇంకొక 2 ఇయర్స్ లో 65 ఇయర్స్ వచ్చేస్తుంది. అంటే ఆ 65 ఇయర్స్ రాగానే వీరు పదవీ కాలం ముగుస్తుంది. 6 ఇయర్స్ వరకు వెయిట్ చేయరు. ఓకేనా అండి? 6 ఇయర్స్ లేదంటే గరిష్ట వయసు 65 ఇయర్స్ వచ్చే వరకు వీరు పదవీ కాలంలో కొనసాగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వారి పదవీ కాలం కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో సభ్యులు, యూపీఎస్సీలో సభ్యుల సంఖ్యను నిర్ణయించేది ఎవరండి? భారత రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యలో యూపీఎస్సీలో సభ్యులు ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పదవీ కాలం 6 సంవత్సరాలు, 6 ఇయర్స్ లేదా వాళ్ళ గరిష్ట వయసు 65 ఇయర్స్ వచ్చే వరకు కొనసాగవచ్చు. అదేవిధంగా ఆర్టికల్ 318 ప్రకారం యూపీఎస్సీ చైర్మన్, అదేవిధంగా సభ్యుల నియామకానికి సంబంధించి ప్రత్యేక అర్హతలు మనకు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో పొందుపరచలేదు. కానీ మొత్తం సభ్యుల్లో సగం మందిని కేంద్ర రాష్ట్ర పరిపాలనా సర్వీస్ లో అనుభవం ఉన్న వారిని తీసుకుంటారు. ఓకేనా అండి? అనుభవం ఉన్న వారిని తీసుకుంటారు. అలాగే ఈ సభ్యుల్లో కనీసం సగం మంది 10 సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉద్యోగంలో సర్వీస్ చేసి ఉండాలి. ఎన్ని సంవత్సరాలు అండి? 10 సంవత్సరాల పాటు సర్వీస్ చేసి ఉండాలి. అదేవిధంగా యూపీఎస్సీ సభ్యుల సర్వీస్ విషయాలు, వారి సంఖ్యకు సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికి ఉంటుందండి? పార్లమెంట్కి ఉంటుందా? లేదు, రాష్ట్రపతికి ఉంటుంది. ఎవరికి ఉంటుందండి? రాష్ట్రపతి నిర్ణయిస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనకి రాజ్యాంగంలో ఈ సభ్యులు కానీ, అదేవిధంగా చైర్మన్ నియామకం గురించి ప్రత్యేకంగా రాజ్యాంగంలో అర్హతల గురించి సూచించలేదు. కానీ మొత్తం సభ్యుల్లో సగం కంటే ఎక్కువ మందిని కేంద్ర రాష్ట్ర సర్వీసుల్లో పరిపాలనలో అనుభవం ఉన్నవారు తీసుకుంటారు. ఓకేనా అండి? అయితే వీరిని తొలగించే విధానం చూద్దాం. ఆర్టికల్ 317 ప్రకారం యూపీఎస్సీ చైర్మన్ కానీ, అదేవిధంగా సభ్యులను కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే, ఎవరిచే అండి? సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారించి, ఒకవేళ ఆ న్యాయమూర్తి కనుక తప్పు జరిగింది, వీళ్ళని తొలగించమని చెప్తే అప్పుడు మాత్రమే రాష్ట్రపతి వీరిని తొలగిస్తారు. ఓకేనా అండి? తొలగించేది రాష్ట్రపతి. సో గమనిక ఏంటంటే, ఈ రాష్ట్రపతి వీరిని తొలగించడం విచక్షణాధికారం కాదు. ఈ సభ్యులను కానీ, చైర్మన్ కానీ తొలగించడం రాష్ట్రపతి యొక్క విచక్షణాధికారం కాదు. కేవలం విచారణ తర్వాత మాత్రమే తొలగించగలడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. యూపీఎస్సీ చైర్మన్ పదవీ విరమణ తర్వాత
వాళ్ళ టెన్యూర్ అయిపోయిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పదవులకు అర్హులు కాదు. కానీ సభ్యులు మాత్రం, అందులో ఉండే సభ్యులు మాత్రం యూపీఎస్సీకి కానీ అదేవిధంగా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కి చైర్మన్ గా నియమించవచ్చును. ఇక్కడ నిర్మించవచ్చును పడిందండి, టైపింగ్ మిస్టేక్, నియమించవచ్చును. ఓకేనండి. కానీ యూపీఎస్సీ చైర్మన్ మాత్రం పదవి విరమణ తర్వాత ఎలాంటి పదవి చేయరాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో వీరు తొలగింపు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీ చైర్మన్ ని సభ్యులను సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ చేయించిన తర్వాత మాత్రమే రాష్ట్రపతి తొలగించగలడు. ఓకేనా అండి. వీళ్ళని తొలగించడం అనేది రాష్ట్రపతి యొక్క విచక్షణ అధికారం కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఆర్టికల్ 320 ఏం తెలియజేస్తుందంటే, మనకి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 320 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అఖిల భారత సర్వీసులు, ఆల్ ఇండియా సర్వీసెస్ లో మనకి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అలాగే కేంద్ర సర్వీసులకి పరీక్షలు నిర్వహించడం, అభ్యర్థులను ఎంపిక చేయడం, ఇది యూపీఎస్ యొక్క విధి. ఓకేనా అండి. యూపీఎస్ యొక్క విధి. అదేవిధంగా 2 లేదా 3 రాష్ట్రాలకు కోరితే ఉమ్మడిగా ఉద్యోగాల భర్తీ చేయవచ్చును. ఓకేనండి. మనకి ఆర్టికల్ 323 ప్రకారం యూపీఎస్సీ ప్రతి సంవత్సరం నివేదికను భారత రాష్ట్రపతికి అందిస్తుంది. ఎవరికి అందిస్తుందని? భారత రాష్ట్రపతికి అందిస్తుంది. రాష్ట్రపతి గారు ఈ నివేదికను పార్లమెంట్ లో ఉంచుతాడు. ఎక్కడ ఉంచుతాడండి? పార్లమెంట్ లో ఉంచుతాడు. సో మనకి విధుల గురించి తెలియజేసేది ఏంటండి? ఆర్టికల్ 320. అఖిల భారత సర్వీసెస్, మనకు హైయెస్ట్ పోస్టులు కదండి ఇవి. భారతదేశంలో అత్యున్నత సర్వీసులు ఏంటండి? ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అలాగే కేంద్ర సర్వీసులకు పరీక్షలు నిర్వహించే బాధ్యత ఎవరిదండి? యూపీఎస్సీది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మనకి నూతన అఖిల భారత సర్వీసులు ఏర్పాటు చేయాలన్నా, అదేవిధంగా ఏవైనా సర్వీసులను తొలగించాలన్నా మనకి ఇది రాజ్యసభకు ఒక ప్రత్యేక అధికారం ఉంటుందండి. అదేంటో చూద్దాం. ఆర్టికల్ 312 ప్రకారం ఎంత అండి? ఆర్టికల్ 312 ప్రకారం నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయాలన్నా లేదా తొలగించాలన్నా మొదటగా ఆ బిల్లును రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 312 కొత్తగా ఏమైనా అఖిల భారత సర్వీసెస్ ని ఏర్పాటు చేయాలన్నా తొలగించాలన్నా దాన్ని మొదటగా ఎక్కడ ప్రవేశపెట్టాలండి? రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఆ తర్వాత అది లోక్సభకి వెళ్తుంది. ఆ రెండు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం తర్వాత కొత్తగా ఏర్పడితే అదేవిధంగా తొలగించవచ్చును. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ ఎంత అండి? ఆర్టికల్ 312. సో మొదటగా ఎవరికి ఉంది అధికారం? మొదటగా ఆ బిల్లును రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. నూతన అఖిల భారత సర్వీసెస్ లు ఏర్పాటు చేయాలన్నా లేదంటే ఉన్న వాటిని తొలగించాలన్నా ఇది రాజ్యసభకు గల ప్రత్యేక అధికారం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి భారతదేశంలో మొట్టమొదటి చైర్మన్ యూపీఎస్సీకి ఎవరండి? ఫస్ట్ చైర్మన్ మనకి స్వతంత్రం రాకంటే ముందు రాస్ బార్కర్ గారు పనిచేశారు. 1926 నుండి 1932 మధ్యలో. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి చైర్మన్ యూపీఎస్సీకి హెచ్కే కృపలాని. ఎవరండి? హెచ్కే కృపలాని. ప్రస్తుతం యూపీఎస్సీ చైర్మన్ గా ఉన్నది ఎవరండి? ప్రీతి సుదాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రీతి సుదాన్. సో మనోజ్ సోని గారు పదవి కాలం ముందే వారు రాజీనామా చేశారు. ఈ మనోజ్ సోని స్థానంలో మనకి ప్రీతి సుదాన్ గారు ప్రస్తుతం యూపీఎస్సీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఓకేనండి. గుర్తుపెట్టుకోండి. ఇవి మొట్టమొదటి చైర్మన్ వచ్చేసి రాస్ బార్కర్. స్వతంత్రానికి ముందు మనకి 1926లో లీ కమిషన్ సూచనలతో ఏర్పాటు చేస్తారు కదా కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని. అప్పుడు చైర్మన్ రాస్ బార్కర్ గారు. అదేవిధంగా స్వతంత్ర భారతదేశంలో వచ్చేసి ఫస్ట్ చైర్మన్ హెచ్కే కృపలాని గారు. ప్రస్తుతం మనకి మనోజ్ సోని గారు రాజీనామా చేయడంతో ప్రస్తుతం యూపీఎస్సీ చైర్మన్ గా నియమితులైనటువంటి వారు ప్రీతి సుదాన్ గారు. ఎవరండి? ప్రీతి సుదాన్ గారు. సో ఇవి మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు. ఇందులో నేను యూపీఎస్సీకి సంబంధించి అతి ముఖ్యమైన అంశాలు కొన్నిటిని డిస్కస్ చేయడం జరిగింది. ఇవి కాకుండా మనకు అనేక అంశాలు ఉంటాయి. వాటిని మీరు ఎన్ని పబ్లికేషన్స్ బయట ఏదైనా బుక్ మీరు ప్రిపేర్ అవుతారు కదా, అందులో ప్రిపేర్ అవ్వండి. బట్ మనకి యూపీఎస్సీ అనగానే ఫస్ట్ గుర్తుకు రావాల్సిన పాయింట్స్ ఏవైతే ఉంటాయో, అతి ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే నేను ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో కూడా నేను ఏదైనా పాయింట్స్ మిస్ చేసి ఉంటే మీరు అప్డేట్ చేసుకోండి. ఓకేనా అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.